ఓపెన్ టాప్ జీబుల ఎక్కుడు, జనాలతోని ర్యాలీ తీసుడు, ఎడ్ల బండ్ల ర్యాలీతో వచ్చి నామినేషన్ వేస్తే ఏముంటది? అదంతా పాత వర్షన్. ఇప్పుడు జనాల నోట్లే నానాలన్నా, జనాలల్లా ఫాలోయింగ్ పెంచుకోవాలన్నా ఏదో ఒక వెరైటీ ఇకవాత ముంగటేసుకోవాలని అనుకున్నట్టున్నాడు ఈ అన్న. గందుకే ఏకంగా గుర్రం మీదనే వచ్చి నామినేషన్ వేసిండు. ఈ అన్న పేరు పట్లోళ్ళ వీరారెడ్డి, సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం తాడ్మన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి గుర్రం మీద వచ్చి నామినేషన్ వేసేటళ్లకు ఈ అన్న ముచ్చట ఇప్పుడు గుర్రం కంటే ఎక్కువ స్పీడ్ గా వైరల్ అవుతాంది. ఈ ముచ్చట్ల కొందరు మాత్రం గుర్రం మీద వస్తేనో పెద్ద పెద్ద కార్ల వస్తేనో జనాలు ఓట్లేయరు. జనాలకు పాయిదాయే పనులు చెయ్యాలే, వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. అంతేగాని గిసంటి పబ్లిసిటీ స్టంట్లకు ఓట్లేసే కాలం పోయిందని అంటున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడుండ్రి. ఎన్నికలయాల్లా అభ్యర్థులు గోడల మీద వాల్ పోస్టర్లు అంటిస్తారు కాబట్టి ముందుగానే ఇంటి ప్రహారీ గోడకు వాళ్ళు డోర్ పోస్టర్లు అంటియద్దు, మేము డబ్బులు తీసుకొని ఓటేయం, అట్లా ప్రభావితం చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. ఈ ఇల్లు కూడా సీసీ కెమెరాల పరిధిలో ఉన్నదనుకుంటా వార్నింగ్ ఇచ్చినట్టే రాసి పెట్టిర్రు. ఇక ఇంత మంచిగా ఇంటి ముంగట్ని రాసి పెట్టినాక ఆ ఇంటికి ఎవరన్నా మాకు ఓట్లేయ్యి డబ్బులు ఇస్తామని పోతారా? సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రామన్నగూడెం ఊళ్ళుండే ఎల్లంకొండ వెంకటరెడ్డి అన్న ఇట్లా రాసి పెట్టి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కిండు. అసలు ఇట్లా ఎందుకు రాసి పెట్టిండో ఆ అన్ననే అరుచుకుందాం ఉండుండ్రి. అన్నా నువ్వు చెప్పేయిగా. ఏమైనా స్వచ్ఛందంగా ఓట్లు అడుక్కొని ఓట్లు వేసుకోవాలి తప్ప డబ్బులకు మద్యానికి ప్రలోభ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా వచ్చి ఓట్లు అడుక్కొని ఓట్లు వేసుకోవాలని చెప్పని వాటర్ రేటింగ్ రాయడం జరిగింది. దీంతో గ్రామ ప్రజలలో అందరం కూడా ఇదే విధంగా చేసి ఎవరం కూడా రూపాయలు తీసుకోకుంటుంటే మనం ఏదే పని చేయించుకోవడానికి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది. షెబ్బాష్ అన్న, చాలా గొప్ప మాట చెప్పినావు. కొంతమంది పడుసు పోరగాళ్ళు కూడా మాకు తాగిపిత్తే చాలు తినిపిత్తే చాలు మా విలువైన ఓటును మీకేస్తాం అనేటోళ్లకు చెప్పుతోని కొట్టినట్టే ఉన్నది నీ ఆలోచన. మరి లేకుంటే ఎందుల్లా? కొంతమంది పైసలున్నోళ్ళు అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుడు చేయంగా మంచి ఆలోచనలతోని రాజకీయాలకు వచ్చి ఊర్లను బాగు చేద్దాం అనుకుంటోళ్ళు కూడా అబ్బో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ రాజకీయాలు మనతో ఎక్కడైతే అనే కాడికి వచ్చింది. కాబట్టి పబ్లిక్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటుకు నోటు తీసుకోకుండ్రి. ఓటేసుడు మీ బాధ్యత అనుకొని మంచి నాయకుడిని ఎన్నుకోండ్రి. గెలిచినాక వాళ్ళతోని పనులు చేయించుకోండ్రి. అంతేగాని మీ విలువైన ఓటును అమ్ముకోకుండ్రి. ప్రశ్నించే అవకాశాన్ని వదులుకోకుండ్రి. ఏమంటున్నావు? సరేనా?